హాయ్ ఫ్రెండ్స్, సన్ రైజర్స్ బద్దలు కొట్టిన కొన్ని రికార్డులు అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఐపీఎల్ 17 సీజన్లో బుధవారం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకరమైన బ్యాటింగ్తో లక్నోని ఓడించి లక్నో నిర్దేశించిన 116 పరుగుల్ని అలవోకగా సాధించింది. ఓపెనర్లు టావిడ్ హెడ్, అభిషేక్ శర్మ ఆకాశమే అద్దుగా చెలరేగిపోయారు. 9.4 ఓవర్లోనే హైదరాబాద్కి విజయాన్ని కట్టబెట్టారు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు పలు రికార్డులు నెలకొల్పింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ చరిత్రలోనే 10 ఓవర్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్ రైజర్స్ రికార్డులు నెలకొల్పింది. ఇంతకుముందు ఈ రికార్డు కూడా హైదరాబాద్ పేరిటే ఉండేది. ఈ సీజన్లో ఢిల్లీపై 158 స్కోరు చేయగా ఈ మ్యాచ్లో 167 స్కోరు చేసి తన రికార్డు తానే బద్దలు కొట్టాడు. 10 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్ మరో రికార్డు కూడా నెలకొల్పింది. ఐపీఎల్లో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే 100 లక్ష్యాన్ని ఛేదించింది. జట్టుగా ఘనత సాధించింది. 166 పరుగులు లక్ష్యాన్ని మరో 62 బంతులు మిగిలి ఉండగానే సన్ రైజర్స్ పూర్తి చేసేసి గతంలో 2022లో పంజాబ్పై ఢిల్లీ 57 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఒక ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాతిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ఇప్పటికే హైదరాబాద్ జట్టు 146 సిక్సులు కొట్టింది. 2018లో చెన్నై 145 సిక్సులు కొట్టగా తాజాగా సన్ రైజర్స్ ఈ రికార్డుని బ్రేక్ చేసింది. ఈ సీజన్లో అత్యధిక సిక్సులు కొట్టిన జాబితాలో అభిషేక్ శర్మ 35 సిక్సులతో అగ్రస్థానంలో ఉన్నాడు. కేకేఆర్ ఆటగాడు సునీల్ నరైన్ 32 సిక్సులు కొట్టి 2వ స్థానంలో ఉన్నాడు. ఇక ఎడ్ 32 సిక్సులు కొట్టి 3వ స్థానం, క్లాసన్ 31 సిక్స్ కొట్టి 4వ స్థానంలో ఉన్నారు. ఇక మిగిలిన ఆటలు ఇంకెంత రసవత్రంగా సాగుతాయో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.